అన్న ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ముందు ఎన్నో వాగ్దానాలు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను, ప్రతి సంవత్సరం 1,00,000 ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి ఆయన నోటితో ఆయనే చెప్పారు. అండ్ మేనిఫెస్టోలో కూడా పెట్టిన పరిస్థితి. కానీ 4.5 ఏళ్ళ 5 ఏళ్ల కాలం పూర్తవుతా ఉంది, ఇప్పటివరకు ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా రాలి. పైపెచ్చు ఆడుదాం ఆంధ్ర అంటూ కూడా 350 కోట్లకు పైగా డబ్బుల్ని, ప్రజాధనాన్ని ఖర్చు పెడుతూ ఒక కార్యక్రమాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అంటే ఉద్యోగాలు ఇవ్వాల్సిన పెట్టిన ఆటలు ముఖ్యమే, ఎవరు కాదనరు. కానీ ఉద్యోగాలను పక్కన పడేసి కేవలం ఆటలకే ఇలా 100 కోట్లు ఖర్చు పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం అంటారు? ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికలకు పోవటానికి ప్రతి ఒక్క కాలేజీలో, ప్రతి ఒక్క యూనివర్సిటీల్లో ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని చెప్పి బహిరంగ సభల్లాగా పెట్టి అక్కడ యువతను రెచ్చగొట్టి ఎన్నికల్లో పోయి ఓట్లు వేయించుకున్నాడు. ఏది ప్రత్యేక హోదా ఏమన్నా తీసుకొచ్చాడా? ఎక్కడన్నా వచ్చిందా? దాని గురించి కనీసం మాట్లాడి పోయి ఢిల్లీకి పోయి నువ్వు కేంద్ర ప్రభుత్వం దాని గురించి మాట్లాడే సాహసం కూడా చేయలేకపోయావు. అది పక్కన పెడితే ఈయన ఎన్నికలకు వచ్చే సమయానికి, ఈయన ముఖ్యమంత్రి అయ్యే సమయానికి 2,32,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్లో కలిపి. నేను అధికారంలోకి రాగానే ఎమ్మటి 2,32,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నాడు. వాటి గురించే అసలు మాట్లాడలేదు. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నాడు. జాబ్ క్యాలెండర్ బదులు ప్రతి ఇంటికి సాక్షి క్యాలెండర్ పంపించాడు తప్పితే జాబ్ క్యాలెండర్ ఎక్కడా లేదు. ఈరోజు మెగా డిఎస్సి అన్నాడు. ఆ రోజు ఆ మెగా డిఎస్సి పోయింది. పోలీస్ కానిస్టేబుల్ జాబులు వదులుతానన్నాడు, అవి లేవు. ఇవే కాదు, ఎయ్యి కూడా ఇక ఒక్క కంపెనీ లేదు, అసలు ఈ ఐటీలుగా సంబంధించిన ఎటువంటి జాబులు లేవు. ఇవన్నీ వదిలేసి ఈరోజు వీటి చదువుకొని ఖాళీగుండి 5 సంవత్సరాల్లో యువత ఏం చేశారు? గంజాయికి, మద్యానికి, జోజానికి అలవాటు పడి యువత వాళ్ళ భవిష్యత్తు ఆగం చేసుకున్నారు. ఆ పాపానికి కారకుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ వదిలేసి ఈరోజు ఆడుదాం ఆంధ్ర. ఏం ఆడతావండి? నువ్వు ఆడుతున్నావు సరే, ఓకే, నువ్వు ఆటలు ఆడుకోవాలి, ఆటలు కూడా జీవితంలో ఒక భాగం కాదనట్లేదు. నువ్వు వీళ్ళకి ఉద్యోగాలు కల్పించకుండా ఆటలు ఆడిచ్చేదంటావు. ఈ ఆటలు కూడా సక్రంగా పెడుతున్నావు. ఎక్కడ కూడా గ్రౌండ్ లేదు. నువ్వు ఆట ఆడాలంటే క్రికెట్ గ్రౌండ్ ఎంత ఉండాలి? అసలు క్రికెట్ గ్రౌండ్ లేదు. ఏదో 10 సెంట్లలో పెట్టి నువ్వు ఇది ఆడమంటే ఎలా ఆడతారు? ఎక్కడ కూడా వీళ్ళకి సరైనటువంటి విధానం లేకుండా ఏదో ఆడుదాం ఆంధ్ర అంటుండు. ఈయన ఈ ఆడుదాం ఆంధ్ర వీళ్ళతో, యువకులతోటి, ఇక ఆటగాళ్లతో కాదు పెట్టాల్సింది, వాళ్ళ మాజీ మంత్రులతోటి, వాళ్ళ ఎంపీలతోటి, వాళ్ళతో పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు గంట అరగంట శుభ్రం గొప్ప తీసుకొని చాలా బాగా ఆడతారు. అందుకని వాళ్ళతో పెడితే వాళ్ళే ఛాంపియన్స్, వాళ్ళే గెలుస్తారు. కప్పులు మొత్తం కూడా మీ వైసీపీ వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఇది ఒక్కసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు. మీ గంటతోటి, మీ అరగంటతోటి, మీ గుడ్డలొప్ప తీసుకొని ఆడే ఎంపీతోటి ఒక్కసారి ఈ ఆట పెట్టండి, ఆడుదాం ఆంధ్ర అని. ఆల్రెడీ ఆడారు వాళ్ళు, మంచి ఛాంపియన్స్. జనం వీడియోలు, ఆడియోలు అన్నీ చూశారు. వాళ్ళకి మంచి దాంట్లో ప్రాధాన్యత ఉంది కాబట్టి ఆ ఆట పెట్టండి, సక్సెస్ అవుతారు మీరు. ఈ ఆటలో సక్సెస్ కాలేదు, ఎందుకంటే కనీసం స్థలం కూడా లేదు. వాళ్ళకి స్థలం కూడా అవసరం లేదు, ఒక చిన్న గది చాలు. ఆ గదిలోనే ఆడతారు వాళ్ళు. అది ఒక పక్క మీరు చెప్తున్నాడు చూస్తే ఈరోజు యువత ప్రధానంగా రాష్ట్రం అంతా కూడా ఈరోజు గంజాయి ఆంధ్రప్రదేశ్గా, లేదంటే ఉద్యమ ఆంధ్రప్రదేశ్గా మారిపోయిన పరిస్థితి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ రాష్ట్రంగా అందరూ కొనియాడేవారు. కానీ ఈరోజు గంజాయి పండించే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అనేది ప్రథమ స్థానంలో ఉందనే ప్రధానమైన చర్చ రాష్ట్రం అంతా వినిపిస్తూ ఉంది. అండ్ యువత అంతా కూడా గంజాయి చుట్టూనే తిరుగుతూ ఉంది, ఆంధ్ర రాష్ట్ర యువత అంతా కూడా. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా ఈ ఆంధ్ర నుంచే మూలాలు. ఎక్కడన్నా ఎక్కడ దొరికినా ఆంధ్రాకి లింక్ ఉంటుంది. అంటే అటువంటి దౌర్భాగ్య పరిస్థితికి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. యువతని నాశనం చేయడానికి ప్రధానంగా ఇతను అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అన్ని రంగాలు నాశనం అయిపోయినాయి. ఎక్కువగా యువత ఏంటంటే ఇప్పుడు జాబు వచ్చే వయసులో ఈ జాబు లేకుండా వీళ్ళు భవిష్యత్తు పక్కదారి పడితే ఇక దాన్ని ఎవరు ఏం చేయలేరు, ఇంకా వాళ్ళ భవిష్యత్తును కాపాడలేరు. సరే, రైతు ఇంకొక వ్యాపారస్తులు ఈ 5 ఏళ్ళు పోతే ఇంకేదో చంద్రబాబు నాయుడు లాంటి వాడు వస్తే కొంచెం మంచి చేస్తే మళ్ళీ వాళ్ళు పుంజుకుంటారు. వీడు బానిస అయిన తర్వాత చంద్రబాబు గారు దేవుడు కూడా వాళ్ళని మద్యానికి కానీ జోజాలకు బానిస అయినాక మనం ఏం చేయలేం, ఎవరు చేయలేం. దానికి కారకుడే ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. నేను అదే చెప్తున్నా. ఈరోజు ఉద్యమ ఆంధ్రప్రదేశ్ అయింది. ఎందుకైంది? ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, వాలంటీర్లు, రేపో మాపో టీచర్సు,
నీ అసలు ఎందుకు నువ్వు వీళ్ళ గురించి కనీసం మాట్లాడలేక వాళ్ళని ఎందుకు వాళ్ళ సమస్యలు నువ్వు 1000 కోట్లు నీ ప్రచారం కోసం ఆడుదాం అందరూ అని చెప్పి 100 కోట్లు ఖర్చు పెడుతున్నావు. అయ్యేదో వీళ్ళకి సమస్య కోసం పరిష్కరించండి. ఇగో నిన్న మొన్న పేపర్లో చూశాను, ఆరోగ్యశ్రీ కూడా బంద్ అంట, 1000 కోట్లు బకాయిలు అంట వాళ్ళకి. ఏంది ఇది? ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? అసలు నువ్వు ముఖ్యమంత్రిగా ఇంకా ఎందుకు నేను దిగిపోతున్నాను, నాకు ఎందుకు వచ్చిన గోల, నాది నేను టైం అయిపోతుంది కదా, నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అందుకనే నువ్వు ఈ విధంగా ఎవరిని పట్టించుకోకుండా వీళ్ళందరిని ఇబ్బంది పెట్టి అసలు ఏ సమస్యకు కూడా పరిష్కారం చూపించడం నీకు చేత కావట్లేదా? స్వచ్ఛందంగా తప్పుకోయ్యా, రాజీనామా చేయి, నా వల్ల కాదు, వీళ్ళని నేను ఏమి చేయలేను, ఈ ఉద్యమాలు ఇవి నా వల్ల కాదని. లేకపోతే వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపించు. ఇవన్నీ చేతగానటువంటి నీలాంటి చేతగాని ముఖ్యమంత్రిని ఒక్క ఛాన్స్ పేరుతో ఎవరైతే ఈ ప్రజలు ఓట్లేశారో మా చెప్పులతో మేము కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చినందుకు నీకు హ్యాండ్స్ అప్ అండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మరొక ఏదైతే రామ్ గోపాల్ వర్మకి సంబంధించిన వ్యూహం సినిమా చర్చ అయితే లేదా రచ్చ అయితే ఈరోజు రాష్ట్రం అంతా కూడా కనిపిస్తూ ఉంది. కొలికపూడి చేసిన కామెంట్స్, ఆర్జేవి తల నరికేస్తే ₹1 కోటి ఇస్తాను అని చెప్పి, దాని మీద ఈరోజు రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున చర్చ. ఆయన డీజీపీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడం కావచ్చు, ఆ తర్వాత ఆయన చేసిన కామెంట్స్ కావచ్చు. అసలు ఏంటి అసలు ఈ వ్యూహం సినిమా మీద మీ అభిప్రాయం? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతం ప్రకారం పోతుంది. దానిలో భాగంగానే ఇంకా బతికున్నాడు ఈ ఆర్జీ అనేవాడు. కొలికపూడి శ్రీనివాసరావు గారు మాట్లాడింది తప్పు అయితే కాదు, నేనైతే దాన్ని సమర్థిస్తాను, నేను ఆయన సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఆవేదన అలా ఉంటుంది. ఏమండి, ఒక సినిమాలో ఒక మనిషి క్యారెక్టర్ పెట్టి పేర్లు పెట్టి నువ్వు డైరెక్ట్గా నువ్వు లేనిది అక్కడ ఈ లేని దాన్ని ఉన్నట్లుగా వాళ్ళని ఒక విలన్ లాగా చూపించేటట్టు నీలాంటి దుర్మార్గుడు, అరే నీకు చరిత్ర తెలుసా? పార్టీలో చంద్రబాబు నాయుడు ఏందో, చంద్రబాబు నాయుడు విజన్ ఏందో, ఆయన ఈ రాష్ట్రానికి పడ్డ కష్టం ఏందో తెలుసారా ఎదవా? లోకేష్ గారిని ఏదో ఏదో పప్పు అది ఇదని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడే విధానం చూపిస్తున్నావు. పవన్ కళ్యాణ్ వలగరగా భార్యలు అది ఇదని, వ్యక్తిగత జీవితాలు కాదురా. నువ్వు ఈ రాష్ట్రానికి నీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో అది చూపి, తల్లిని ఏం చేశాడో అది చూపి, చెల్లిని ఏం చేశాడో అది చూపి, బాబాయ్ని ఏం చేశాడో అది చూపి, బాబాయ్ కూతుర్ని ఏం చేశాడో అది చూపి, రాష్ట్రాన్ని ఏం చేశాడో అది చూపి, యువతను ఏం చేశాడో అది చూపి, రైతులను ఏం చేశాడో అది చూపి, ఉద్యోగస్తులను ఏం చేశాడో అది చూపి. ఇవన్నీ చేతగాని నీలాంటి డబ్బులు కమ్ముడుపోయే ఎదవనా ఉండబట్టి ఈ రాష్ట్రం ఇంకా ఈ విధంగా ఉంది. కేవలం డబ్బేరా నీకు జీవితం, డబ్బే. నా రాష్ట్రం గురించి కాస్త కూడా బాధ్యత లేదని నువ్వు ఒక సినిమా డైరెక్టర్ అయ్యుండి నువ్వు జనానికి ఒక సందేశం, మంచి సందేశం పంపించాల్సింది ఎదవలాగా బనికిరాని ఎదవబూకు సందేశాలు పంపించే నీలాంటి దుర్మార్గుని కొలికపూడి శ్రీనివాసరావు గారు నరికితే ₹1 కోటి ఇస్తానంటంలో అది తప్పే కాదు, అది కరెక్టే, అది చెయ్యాలి అని కూడా నేను బలంగా కోరుకుంటున్నాను కూడా. అంటే ఇప్పుడు మీ సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేస్తున్న అంబటి రాంబాబు కూడా మన వ్యూహం సినిమా ఫంక్షన్ అప్పుడు రామ్ గోపాల్ వర్మను ఆకాశానికి ఎత్తేసిన పరిస్థితి. ఉన్నది ఉన్నట్టు చూపించే ధైర్యవంతమైన దర్శకుడు, ఈ దెబ్బతో చంద్రబాబు లోకేష్ పారిపోతారు అన్న విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు, దీన్ని ఎట్లా చూస్తారు? ఈ అంబటి రాంబాబు ఈ ఏమంటారు, లాస్ట్లో జీవితానికి ఇది ముసలుడికి దసరా పండుగని చెయ్యాల్సిన విన్యాసాలు మొత్తం చేసిండు ఈ 5 ఏళ్లలో, ఈ 4.5 సంవత్సరాల్లో. అతను చేయాల్సిన విన్యాసాలు లేవు. డాన్సులు వేసిండు, వీడియోలు మాట్లాడిండు, ఆడియోలు మాట్లాడిండు, సంజన అన్నాడు, సుకన్య అన్నాడు, ఇవన్నీ చేసిండు. కానీ జనాలని మట్టుకు అసలు ఎక్కడా పట్టించుకోలేదు. ఒక రోడ్డు పోసింది లేదు, ఒక కాలువ తీసింది లేదు. ఈయన మాట్లాడే మాటలు, ఈయన ఎందుకు మాట్లాడు? ఆర్జీవి అనేవాడు ఒక బూతు సినిమాలు తీసుకునేవాడు. ఈయనకి కావాల్సింది అదే కదా, ఈ అంబటి రాంబాబుకి కావాల్సింది అదే. అందుకని పోయి అతను పొగుడుతూ, అబ్బా ఈ సినిమాలు నాకు బాగా నచ్చుతాయి అయ్యా, వాడు ఒక మహిళనే కాలు నాకుతుండు ఇట్లా, ఈయనకి అది బాగా నచ్చుద్ది. మరి ఆయన హీరోనేగా. ఈయనకి మేము ఒక ఎదుటోడు నాకు నచ్చిన పని చేస్తే వాడు ఎటువంటి పని చేసినా అది నాకు నచ్చితే నాకు హీరోనేవాడు. వాడు ఆడవాళ్ళ కాళ్ళు నాకేవాడు, ఈయనకి హీరో. అంటే ఈయన ఆ స్థాయిలో ఆలోచించే మనిషి కాబట్టి హీరో. ఈయనకు మంత్రిగా నీ స్థాయి ఏంది, నీ స్ట్రాటజీ ఏంది? నువ్వు పోయి వాడు ఆఫ్టర్ ఆల్ బూత్ సినిమాలు తీసుకునేవాడు, వాడు ఒక హీరోలాగా నువ్వు మాట్లాడావంటే నీ స్థాయి దిగజారిందా, వాడి స్థాయి పెరిగిందా మాకు అర్థం కావట్లా. నువ్వు నియోజకవర్గంలో మొన్న వరదలు వచ్చి పంటలు నష్టపోతే అక్కడ ఇన్ఛార్జిగా, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ప్రతి గ్రామానికి వెళ్ళి రైతులను పరామర్శించి అక్కడ పరిస్థితి ఏంది, ఏదన్నా ఇబ్బంది ఉందా ఏందని చెప్పి రైతులను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఆయన ఏమో ఆర్థికంగా చేయలేకపోవచ్చు, ఎందుకంటే ఆయన గవర్నమెంట్లో లేడు. నువ్వు గవర్నమెంట్లో ఉన్నటువంటి ఒక మంత్రివి, నువ్వు పీకింది ఏంది, నువ్వు చేసింది ఏంది, ఏ ఊరు పోయావు, ఏ రైతును ఓదార్చావు, ఏ రైతుకి కనీసం నువ్వు ₹1 ఇన్సూరెన్స్ వచ్చేలాగా చేసావా, మాట్లాడావా? కనీసం రోడ్లో పోతావు, రోడ్డు అమ్మటే మిరపతోటలో ఎండిపోయి ఉన్నాయి వర్షాలకి ఉరకొచ్చి, కనీసం
అక్కడ మాట్లాడాలిగా. అంతకుముందు వర్షాలు లేక నీళ్లు లేక మిరప తోటలకి ట్యాంకర్లో ఒక్కొక్క ఎకరానికి 20,000 పెట్టి నీళ్లు పోతుక ఆ రోజు మాట్లాడతాం చేతగాల. అధిక వర్షాలు వచ్చి ఈ వంతన పొలం అంతా ఆగమైపోతుంటే ఈ రోజు మాట్లాడతాం చేతగాల. ఇవన్నీ వదిలేసి ఆర్జీవో గాడు హీరో, బూతు సినిమాలు తీస్తే సూపరు, సెక్స్ సినిమాలు తీస్తే బాగుంది, నువ్వు చూసేది నీ ఆనందం కోసం బాగుంది. ఈ రైతులు ఏమవ్వాలి? ఈ రైతుల పరిస్థితి ఏంది? ఈ నియోజకవర్గ ప్రజల పరిస్థితి ఏంది? నువ్వు పెన్నాను రామచంద్రాపురం ఇంటర్లింక్ ద్వారా వచ్చే నగరకల్లు కాలువ దగ్గర అది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రాజెక్టు. అది కనుక పూర్తి అయితే ఈరోజు మా సత్తెనపల్లి, మా పల్నాడు జిల్లా మొత్తం సస్యశ్యామలం అయ్యేది. 2 పంటలు పండేది, 9 లక్షల ఎకరాలు ఈరోజు మా రైతులు చల్లగుండేవాళ్ళు. ఈ దుర్మార్గుడు అధికారంలోకి వచ్చినాక ఈ జగన్మోహన్ రెడ్డికి చెప్పుకోలేక ఆ ప్రాజెక్టు దాన్ని మొదలుపెట్టించే పరిస్థితి చేతగాని ఈ మంత్రి నీకు రామ్ గోపాల్ వర్మ హీరో కాక ఎవరవుతారండి? రైతులు హీరోలు ఎట్లా చూస్తాడైనా? రామ్ గోపాల్ వర్మే హీరో ఇది అంబటి రాంబాబు దృష్టిలో. రైతులు బనికిరానోళ్ళు, అందుకని కనీసం ఇలా పలకరించడానికి రావట్లేదు. ఆ ఆడియో ఫంక్షన్ పోయి అక్కడ బాగా భజన చేసి వచ్చాడు. అది పరిస్థితి.